ప్రకాశుని మొద అయిపోయింది కాబట్టి మన సంవత్సరం కాలంలో జగన్ చేసిన అరాచకాలు 5 ఏళ్ల కాలంలో జగన్ చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి. ఆ అరాచకాలు విముక్తి అయ్యి నంద్యాల కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చింది. నరకాసుడు మొద జరిగిన రోజు సందర్భంగా మేము ఈరోజు దీపావళి చేసుకుంటున్నాం. రోజు ఈ పండగ వాతావరణం జరుపుకోవడానికి కారకుడు మన పవన్ కళ్యాణ్, మన నాయకుడు. ఈ గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాక్షస పాలన చేసి ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో అందరికీ తెలుసు. అదేవిధంగా మన నాయకుడిని కూడా చేత విధాలు ఇబ్బంది పెట్టినాడు. ఏమంటే మన పవన్ కళ్యాణ్ మొండి మనిషి కాబట్టి ఎవర్రా మనం నాపేది అనే విధంగా ధైర్యంతో ముందుకు వచ్చినాడు. కాబట్టి 2024 సంవత్సరంలో జూన్ 4వ తేదీకి జగన్ అనే రాక్షసుని అంతం వండించి సుపరిపాలన తీసుకొచ్చి సంవత్సరం అయింది. ఈ రోజుకి ఈ ఆనంద సందర్భంగా ఈ సంవత్సర పాటు పరిపాలన బాగా జరిగింది. కాబట్టి ఈరోజు దీపావళి పండుగ జరుపుకోవాలని మన నాయకుడు ఆదేశించడం జరిగింది. కనుక మేము నంద్యాల పార్టీ జనసేన పార్టీ తరఫున ఈరోజు దీపావళి వెలిగించి టపాసులు పేర్చి ఆనందోత్సవంలో మేము మునిగి తెలుపుతున్నాం. జై జనసేన, జై జై జనసేన. అందరికీ నమస్కారం. 21కి 21 సీట్లు సాధించి 100% స్ట్రైక్ రేటుతో జనసేన దిగ్విజయంగా దూసుకోబోతున్న ఈ శుభతరుణంలో మహాకూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా నంద్యాల పట్టణ ప్రజలందరికీ, జన సైనికులకి అందరికీ శుభాకాంక్షలు. పేరు పేరున అందరూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.